అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషాకరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మీ ముందుకి వచ్చాను. మరి మనకి ముఖ్యమైనది ఏంటో చెప్పనా అండి? చెప్పాలంటే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా నా ఈ అంశాన్ని మీరు తెలుసుకోండి. అంటే ఇవాళ నేను చెప్పబోయే అంశము అంత ముఖ్యమైనది, అందుకనే ఆ మాట చెప్పవలసి వచ్చింది. అయితే రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు ఇవి మన ఇంట్లో, సమాజంలో, పాఠశాలలో, కళాశాలలో, ఎనీవేర్, ఒక ఉద్యోగంలో, ఎక్కడైనా కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ రిలేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో మనము మన ఎదుగుదల, మనతో పాటు ఆ సంస్థ ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి విద్యార్థులే ఉన్నారు. గురువుల ఎడల ఖచ్చితంగా వాళ్ళు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అంటే టీచర్స్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, వినయ విధేయతలతో ఉండటం, క్రమశిక్షణతో ఉండటం, అట్లాగే టీచర్స్తో పర్ఫెక్ట్గా, అంటే వాళ్ళు చెప్పింది మనకి ఎంతవరకు అర్థమైంది, మనకి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటూ వాళ్ళతో చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఉదాహరణకి గర్ల్స్ లేడీ టీచర్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వినయంతో వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తారు. అలాగే ఈ రిలేషన్స్కి ముందు పునాది నమ్మకం అండి. రిలేషన్స్ గట్టిగా ఉండాలంటే నమ్మకం ఉండాలి మనిషి మీద మనిషికి. ఎప్పుడైతే ఆ నమ్మకం డెవలప్ అవుతుందో, నమ్మకాన్ని చాలా స్ట్రాంగ్గా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఖచ్చితంగా మనకి మంచి రిలేషన్ దొరుకుతుంది. అలాగే మరి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా అంతే. మనము మీ ఇతరులతో ఎక్కువగాను మాట్లాడక్కల్లా, రిజర్వ్డ్గాను ఉండక్కల్లా. చక్కటిగా అడిగిన దానికి చెప్తూ, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ, మనకు ఏదైనా తెలియని విషయాలు కావాలంటే తెలుసుకుంటూ, వాళ్ళ సహాయం పొందుతూ, ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, అదే కదా అది సత్సంబంధాన్ని కొనసాగిస్తుంది. అట్లాగే సమాజంలో ఇరుగు పొరుగు అందరూ ఎవరికైనా కావాలంటే మనం హెల్ప్ చేయటం, మనకేదైనా కావాలంటే వాళ్ళ ద్వారా పొందటం. ఎప్పుడూ గివ్ అండ్ టేక్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే వన్ వే అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు అందుకనే నిర్లక్ష్య ధోరణి పెరిగిపోవడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కారణం అదే. చక్కగా గురువుల్ని గౌరవించడం, వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినడం, ఒక మర్యాద, అలాంటివి లోపాలు ఉండేటప్పటికీ ఏమవుతుందంటే అవన్నీ ఉండేటప్పటికీ ఏంది సరే వాళ్ళు వెళ్తారు, మనం మార్చలేమనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. మరి దానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అట్లాగే ఉద్యోగస్తులు, అట్లాగే ముందు ఇంట్లో ఇంట గెలిచి రచ్చగలమన్నట్టు ఇంట్లో కూడా ఈ పొరపొచ్చాలు ఇవన్నీ రావడానికి సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా ఉండకపోవటమే అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంబంధాలు ఎప్పుడైతే నమ్మకంగా, బలిష్టంగా, పటిష్టంగా ఉన్నాయో ఒకరి అభిప్రాయాలు ఒకరిని గౌరవించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక బండికి ఇరువైపులా ఉన్న చక్రాల్లాగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ గౌరవము, ఆ నమ్మకము సన్నగిల్లిందో ఖచ్చితంగా చిన్నపాటి యుద్ధాలు జరుగుతుంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా విద్యార్థుల దగ్గర, ఆ విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏ విధంగా రిలేషన్లో ఉండాలి అనేది, ఆ రిలేషన్షిప్ అనేది చదువుకు సంబంధించి, అలాగే వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు వ్యక్తిగతంగా, అవి ఆ చదువులో ఆటంకాలు కలుగుతున్నప్పుడు అది ఉపాధ్యాయులతో పంచుకోగలగాలి చక్కటి యొక్క భాషా పరిజ్ఞానంతో. అలాగే చక్కగా స్మైల్తో మృదువుగా, నిదానంగా అడగాలి. అప్పుడే అవతరాల మీద ఇంప్రెషన్ ఉంటుంది. ఇంప్రెషన్ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా మనము వాళ్ళకి మంచి సలహా, మనకి తోచింది అనుభవపూర్వకంగా అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్స్ చక్కగా ఉండాలని, అందరికీ ఉంటే అందరూ బాగుంటామనే ఉద్దేశంతో నాకు తెలిసింది చెప్పాలనే ఆశతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకు ఇంకొక అంశంతో మీతో మాట్లాడటానికి అది చక్కటి అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ.